ఇండ్లు కాళ్ళకుంట కాలనీకి ఎందుకు వస్తలేవు, కాళ్ళకుంట కాలనీ పక్కన ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తలేవు అంటే ఈసారి ఓట్లు ఎత్తే మళ్ళీసారి ఇస్తామని బెదిరిస్తారు. అందుకని భయపడకుర్రి. పింఛన్లకు వచ్చే పైసలు ఢిల్లీకెళ్ళే వస్తున్నాయి, ఇండ్లకు వచ్చే పైసలు ఢిల్లీకెళ్ళే వస్తున్నాయి. మీకు వచ్చేటువంటి బాత్రూమ్లు కట్టేందుకు వచ్చే 12,000 కూడా సగం పైసలు ఢిల్లీకెళ్ళే వస్తాయి. అందుకని దయించి మీలో ఒకటి మీ దగ్గర ఉండేది చెల్లె అక్షిత కోటేరి, పువ్వు గుర్తు కోటేరి, ఒక్కసారి అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుందో కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ మెయిన్ రోడ్ ఎక్కితే అన్ని కొత్త షటర్లు పడ్డాయి. 3 నెలల కింద 7-8 షటర్లు కొత్తగా పడ్డాయి. 1906 సర్వే నెంబర్లో కొత్త షటర్లు పడ్డాయి. ఎవరై అనుకుర్రు? మీ ఓని రాజనర్సు. మొన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ ఉండే కదా హరీష్ సార్, ఏడుకొస్తాడు కుర్చీ దొరుకుతాడు సారు. ఇంకా రాజనర్సు సార్ ఇక్కడ కబ్జా పెట్టిండు. ఈడికెళ్ళి ఆడికి 3 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఎవరికి ఇవ్వాలి భూములు ఇస్తే? మనిషికి షటర్ ఇవ్వమన్నారు రాజనర్సు వస్తే. ఇప్పుడు మళ్ళీ ఆయననే మున్సిపల్ చైర్మన్ చేస్తారట. ఎందుకు? సర్కారు భూములు ఆడున్నాయి చూసి ఆడ 2 ఇల్లు కట్టుకుంటా, రూములు కట్టుకుంటే అమ్ముకుంటారు. ఆ ఎంపీడీఓ ఆఫీస్ వెనకాల గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కొట్టి ఎల్లగొట్టిర్రు ఆడ. వీళ్ళకేమో మంచిగా దర్వాజా నెంబర్లు వేసి ఎంఆర్ఓ సాబ్ దగ్గర ఉండి వాళ్ళకి దర్వాజా నెంబర్లు వేసి ఇస్తుంది. మీరు పోయి ఏమన్నా 50 గజాలు కబ్జా కట్టుకొని కాళ్ళకుంట కాలనీ అవతల ఇల్లు కట్టుర్రి. డోర్ నెంబర్ వస్తుందా మీకు? సంపత్ రెడ్డో, వేణుగోపాల్ రెడ్డో, రాజనర్సో వచ్చి ఏమంటాడు? ఫస్ట్ ఇల్లు ఆపిస్తాడు. తర్వాత మీరు అన్నమ్మ ఇల్లు ఆపింది అనగానే మరి వాళ్ళకి ఇంత పైసలు ఇవ్వాలి కదా, పైసలు ఇయ్యరు అంటాడు. ఆ తర్వాత అందులో సగం ఈయన వంచుకుంటాడు. తర్వాత ఇంటికో నెంబర్ వస్తుంది. అందుకని టీఆర్ఎస్ వాళ్ళు చేసే దౌర్జన్యం ఆగాలంటే దయచేసి సిద్దిపేట మున్సిపాలిటీలో కొంతమంది అయినా మన పార్టీ వాళ్ళు గెలవాలి. గెలవకపోతే ఏమవుతుంది? అడిగేటోడు ఎవరు లేకపోతే ఏమవుతుంది? దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇక్కడ సీసీ రోడ్ వేస్తామంటారు, 10 లక్షలు వచ్చినాయి అంటారు. 5 లక్షలు కాంట్రాక్టర్ తీసుకుంటాడు, 5 లక్షలు కార్పొరేటర్ పంచుకుంటాడు. అది జరగద్దంటే దయచేసి ఏడైనా అడిగేటోడు ఉంటేనే ఏమన్నా న్యాయం జరుగుతుంది. మా చెల్లె గట్టిగా అడుగుతుంది. మీలో ఒకరు ఉంటుంది. గెలిచిన తర్వాత కూడా కార్లు బంగ్లాలు కట్టించుకోవాల్సిన ఆలోచన లేదు ఆమెకి. ఈయనే ఇదే కాళ్ళకుంట కాలనీలు ఉంటుంది. కాబట్టి దయించి పువ్వు గుర్తు కోటేరి. ఎవరెన్ని భయపెట్టించినా భయపడకురి. పొదుగుకంగానే వస్తాడు హరీష్ సార్. అరే కాళ్ళకుంట కాలనీలకు ఇంతమంది బీజేపీలు తిరిగిరట అనగానే పొదుగుకంగానే వస్తాడు. ఇక వెనకాల ఏనంగేలు ఆనంగేలు పోలీసు వాళ్ళు చూసి చెప్తారు, సార్ ఈ కాలనీలో బీజేపీలు మస్తు మంది ఉన్నారు అనగానే పొదుగుకు వస్తాడు. ఇక వచ్చి అమ్మ ఏమైంది, నీకు పింఛన్ వస్తలేదా, పింఛన్ ఇప్పిస్తలేను అంటాడు. నీకు ఇల్లు లేదా, సాయంత్రమే వస్తుంది అంటాడు. మళ్ళీ కనబడాడు సార్. ఇక టీవీలో తప్పితే ఇక మళ్ళీ కనబడాడు. వెనక పోలీస్ కారా, ముంగట పోలీస్ కారా, ఏమైనా గట్టిగా మాట్లాడితేనే వాళ్ళే లోలి పెడతారు మనకి. అందుకని ధైర్యంగా ఉండుర్రి. డబ్బాలు వేసే ఓటు ఎవరికి తెలియదు, అది సీక్రెట్ ఓటు. ఎవడు ఎన్ని భయపెట్టించినా, ఎవరెన్ని మాయమాటలు చెప్పినా దయచేసి మోసపోకుర్రి. పువ్వు గుర్తు కోటేరి. మీరందరూ ధైర్యంగా ఉండుర్రి. ఒక్కొక్కరు ఒక్కోటి కాదు, మీతో పాటు ఇంకో 10 ఓట్లు వేపిస్తే అక్షిత గెలుస్తుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు పక్కా కలిగింది. ఎందుకంటే ఎన్ని పైసలు ఇచ్చినా ఇంత ఎర్రటెండలు ఎవరు తిరగరు. ఇంత తిరిగిరంటే మీకు నిజంగా ఆ మీద అభిమానం ఉండేప్పటికనే తిరిగిర్రు. ఖచ్చితంగా మనం గెలుస్తాం. జరగినాక టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి భయపట్టించినా, పైసలు ఇచ్చినా, ఇంకేం చెప్పినా వాళ్ళ మాటలు వినరు. కానీ ఓటేసేటప్పుడు మాత్రం మా చెల్లి అక్షిత ముఖం మాత్రం గుర్తుపెట్టుకోరు దయచేసి.